కోడికత్తి సీన్ ఎపిసోడ్ కూడా లేదు. కనీసం చీన నిజంగా పొడిచి చూపెట్టవచ్చు కదా అందులో. మరి ఎందుకులే కాంట్రవర్సీ అనుకున్నారు. మరి ఎన్నికల్లో ఆయన ఏదో బ్రహ్మాండంగా నెగ్గినట్టు చూపెట్టిస్తారు, కానీ మరి దానికి కారణభూతమైన బాబాయి హత్య కానీ మరి కోడికత్తి సీన్ కానీ ఈ రెండు కూడా తీసేశారు. అసలు గుడ్డోడు సీన్ అయితే మరీ దారుణం. అడాడో గుడ్డోడు నాకు కళ్ళు కనపడవు కానీ నీకు కనపడతాయి కదా అని చెప్పాడు, రెడీగా ఉన్నా అంట అక్కడ. అది ఈయన ఎక్కడికి వెళ్ళాడు, చీకట్లో ఒంటరిగా వెళ్ళి చూస్తాడు. అసలు 500 మంది పోలీసులు ఉంటేనే పరదాలు కట్టుకుని బ్యారికేట్లు కట్టుకుని తిరుగుతూ ఉంటే రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళి మరి మరి చీకట్లో కూర్చున్న గుడ్డోడితోటి మాట్లాడతాం. ఇవన్నీ ఎవరి గురించో ఎవరో సూచి చెప్తే పర్లా, మన కళ్ళలో ఉండే వ్యక్తి అంత ఒక ఇటువంటి స్వభావం కలవాడిని, ఒక మహోన్నత స్వభావం కలవాడుగా మరి అలా చిత్రీకరిస్తే మరి ప్రజలు ముందే ఊహించి ఈ సినిమాని యాత్రలో పాల్గొనడానికి ఎవరో రాట్లా. సో యాత్ర 2 ఈస్ ఏ డిజాస్టర్. టికెట్లు తెంపిన లోపల మనుషులు రాట్లా. సో ఇది ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్పి నేను ముందు నుంచి చెప్తున్నా. ఏదైనా ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి ఫ్రీగా చూపెట్టినా, కూల్ డ్రింక్లు ఇచ్చినా, లేదు రేపు పొద్దున్న 500 రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినా, చివరిదాకా కూర్చున్నట్టుగా 500 అన్నా కూడా ఎవడో వచ్చే పరిస్థితి లేదు. పాపం దీని పరిస్థితి ఎలా ఉంటే మా మిత్రులు రామ్ గోపాల్ వర్మ గారి సినిమా నిన్న ఫైనల్గా సెన్సార్ క్లియర్ అయింది. మరి ఆ సినిమా వచ్చేటప్పటికి ఈ సినిమా ఎలాగ వెళ్ళిపోద్ది. యాత్ర 2 పరలోక యాత్ర. సో నెక్స్ట్ వ్యూహం సినిమా రిలీజ్ కాబోతుంది. బాగోవచ్చు ఆ సినిమా. నేను ఇంత ముందు కూడా చెప్పా, వ్యూహం రామ్ గోపాల్ వర్మ గారు మంచి దర్శకుడు, అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు. ఒక శివే కాదు, ఒక రంగీలా కాదు, ఒక క్షణక్షణం, అలా ఎన్నో, ఒక సర్కార్. సో ఈ మేడ్ సెవరల్ వండర్ఫుల్ మూవీస్. కానీ మరి ఇక్కడ ఎంచుకున్న క్యారెక్టర్ రాంగ్ క్యారెక్టర్ కాబట్టి ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఆ క్యారెక్టర్కి బాగా డిస్టెన్స్ అయ్యారు కాబట్టి సో డెఫినెట్గా మరి ఆ సినిమా బాగున్నప్పటికీ కూడా, అంటే కాలక్షేపానికి బాగున్నప్పటికీ కూడా ఐ డోంట్ థింక్ యాత్ర 2కి 2 లాగానే మరి బహుశా అఫ్కోర్స్ డైరెక్టర్ గారు నాకు మిత్రుడు. సో కాబట్టి సినిమా బాగుంటుందని, కానీ చూడటానికి ప్రజలు సిద్ధంగా లేరని, అలా సిద్ధమా అని భయపెట్టేస్తే ఎవడు వస్తాడే బాబు. వాళ్ళు భయపెట్టేసి సిద్ధమా, నా సినిమా చూడటానికి సిద్ధమా అన్నట్టుగా ఉంది ఈ కామెడీ. చూద్దాం. ఎంపీలు కూడా ఈరోజు జగన్ గారు పార్లమెంట్ వెళ్ళినప్పుడు ఎవరు కూడా పెద్దగా ఆయనకు ఎదురుపడ్డంగానే ఆయన వెంట ఉండడం కానీ, లేదంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేసిరంట ఉండమని, కానీ ఆయన ఏం పట్టించుకోకుండా దుబాయ్ వెళ్ళిపోయాడు. అంటే ఆయన వ్యాపారాలు ఉన్నాయి కదా. ఐరన్ గతంలో మీరు చూసారు దగ్గర నుండి కూడా, జగన్ వస్తే సీఎం ఇంటి దగ్గర దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవారు. ఎస్, గతంలో జగన్ వస్తే దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి వచ్చేవారు. ఇప్పుడు ఈయన వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దుబాయ్కి వెళ్ళిపోతున్నారని